శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. 2025 విశ్వావసనామ సంవత్సరంలో చివరిగా ద్వాదశ రాశులలో మీనరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈ మీనరాశిలో పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. అలాగే ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, ఖర్చు కూడా 5, గౌరవం 3, అవమానం 1గా గోచరిస్తుంది. ఇక ఈ సంవత్సరం శని ఈ రాశి వారికి ఏలినాటి శనిగా గోచరిస్తుంది. రాహు మే 16 నుండి ద్వాదశంలో, అలాగే గురుడు కూడా ఈ సంవత్సరం అర్ధాష్టమంలో ఉండడం, కేతు ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలను ఇవ్వడం వలన వారి ప్రభావాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏలినాటి శని ప్రభావము, ద్వాదశ మందు రాహు వలన జీవితం పరీక్ష కాలమా అన్నట్లుగా ఉంటుంది. మీ శాంతం, వినయం, విధేయతలు ఉన్నా కూడా నెగ్గుకు రాలేరు. ఎంత కష్టపడి పని చేసినా కూడా ఫలితం శూన్యమే అవుతుందని చెప్పచ్చు. అలాగే కొంత ఆడవారి రీత్యా మీ మనోవాంఛలు సిద్ధిస్తాయి, కానీ శారీరక బలం తగ్గి బాధపడతారు. చేయలేని వాటి అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవమానకర సంఘటనలు ఎదుర్కొంటారు. ఒక్కోసారి ఇతర కార్యముల వలన మీరు రుణం చేసినా అయిన వారికి సహాయపడదురు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. గృహంలో బాధలు, భార్యకు, సంతానకు, తండ్రి వర్గీయులకు శారీరక బాధలు, కోర్టు కేసులను ఇరుక్కోవడం, ఆదాయానికి మించిన ఖర్చులు, రుణాలు చేయవలసి రావడం జరుగుతుంది. గుప్త శత్రువుల వలన బాధలు, అనేక రక్తు బంధుబీడులు, జీవన విధానంలో మార్పులు, సోదర వర్గం వారితో విరోధాలు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే దొంగల వలన భయం, భార్యకు అనారోగ్య భంగములు తప్పవు. ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. గ్యాస్ ట్రబుల్స్, షుగర్, బీపీ వంటి వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే 4వ ఇంట గురుడు ఉన్న ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ లోపల భయ, ఆందోళనలు ఖచ్చితంగా తప్పవు. ఇకపోతే ఉద్యోగులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. సాఫీగా కాలం గడుచును. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాహు వలన కొన్ని కష్టాలు తప్పనప్పటికీ కూడా ప్రశాంతత అయితే ఉండదు. ఏదో ఒక సమస్య పీడిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మీకు రావాల్సిన ప్రమోషన్లు ఆగిపోవడం, న్యాయస్థానాలకు వెళ్లవలసి రావడం, ఆర్థిక పరిస్థితులు అనుకూలించును, ప్రైవేట్ కంపెనీలందు వారికి మరో కంపెనీకి మారడం, నిరుద్యోగులకు ఈ సంవత్సరం కూడా నిరాశే మిగులును. ఇక రాజకీయ నాయకులు కొద్ది గొప్ప బాగుంటుంది. ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. వారితో సత్సంబంధాలు మెరుగుపడతాయి. పార్టీలో కానీ ఏదైనా ఒక పదవి తప్పక లభిస్తుంది. మీరు నమ్మిన వారే మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు. మీకు రావాల్సిన పదవులను అడ్డుకుంటారు. ఎన్నికలందు పోటీ చేసి స్వల్ప మెజారిటీతో విజయం, మీకంటే తక్కువ వారితో ఇబ్బందులు, గొడవలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కళాకారులకి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండదు. తగిన ప్రోత్సాహం లభించదు. టీవీ సినిమా రంగంలో ఉన్న గాయని గాయకులకు, రచయితలకు, డైరెక్టర్లకు, ఇతర టెక్నీషియన్స్ అందరికీ కూడా విజయాలు మాత్రం అంతంత మాత్రమే. నూతన అవకాశాలు కూడా సరిగ్గా రాకపోవడం, ఆర్థిక కొంత ఇబ్బందులు, పోటీలలో అవార్డులు, రివార్డులు కూడా చివరిలో వేరే వారికి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వ్యాపారస్తులకు కొంతమందికి అనుకూలించడం, మరి కొంతమందికి నష్టాన్ని చేకూర్చడం కలుగుతుంది. కిరాణా వ్యాపారులకు బాగుంటుంది. హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులకు అనుకూలం. జాయింట్ వ్యాపారులకు భాగస్వాములతో విభేదాలు వచ్చి విడిపోవట, నష్టాలు చేకూరటం జరుగుతుంది. గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి కూడా కొంతవరకు బాగుంటుంది. సరుకులు నిల్వ చేయ వారికి కూడా అంత అనుకూలత ఉండదు. ప్రభుత్వ సంబంధ చిక్కుల్లో కలుగును. ఇక విద్యార్థులు ఈ సంవత్సరం అంత అనుకూలమైనటువంటి ప్రభావాలు అయితే కనిపించడం లేదు. శని రాహువుల వలన జ్ఞాపక శక్తి తగ్గుట, మంచి మార్కులు పొందలేకపోవట, చదువుపై శ్రద్ధ తగ్గును, ఇతర వ్యాపకాల్లో ఆసక్తి పెరగడం, కొన్ని సబ్జెక్టులు మిగిలిపోవడం, ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందలేక మీకు నచ్చిన కాలేజీల్లో సీట్లు రాకపోవడం వలన నిరుత్సాహపడి ఇతర వ్యసనాలకు అలవాటు పడటం జరుగుతుంది. అలాగే ఇతరుల వ్యక్తుల వలన మీరు ఎక్కువ వాళ్ళ ప్రభావం చేత కూడా మీరు తప్పుదారులో వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించను. పంట దిగుబడి సమానంగా ఉంటుంది. పెద్దగా లాభాలు రాకపోయినప్పటికీ నష్టాలు మాత్రం రావు. అలాగే కొంత మేరకు నిలదొక్కుంటారు. చేపలు, రొయ్యలు చేయ వారికి కూడా అనుకూలత, మంచి లాభాలు వచ్చును. పోల్దీ రంగం వారికి కూడా పర్వాలేదు అనిపించే విధంగా ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ యొక్క మీనరాశి వారికి స్త్రీ పురుషులు కూడా ఏలినాటి శని, ద్వాదశ రాహుల వలన పరీక్ష కాలం అనేటట్లుగా ఉంటుంది. మీలో నేర్పు, దైవబలం వల్ల కొంత ఊరట కలిగిస్తుంది. ఈ సాధ్యమైనంత వరకు కూడా ఈ రాశి వారు దైవ బలంతో, గ్రహ బలంతోనే జీవితంలో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు మంగళవారము, శుక్రవార నియమాలు పాటిస్తూ శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ, శనికి ప్రదక్షిణాలు చేస్తూ జీవితాన్ని దైవబలంతో ముందుకు వెళితే వీటి నుంచి కొంతవరకు ఉపశమనాన్ని పొంది నిలదొక్కుంటారు. శ్రీమాత్రే నమః.